హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు వీడియోలో ఒంటికి సలవ చేసే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేశానండి. ఈ సమ్మర్కి ఇది బెస్ట్ పాయసం అని చెప్పవచ్చు. ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ అంటించుకుని కళాయి పెట్టుకుందామండి. నేను ఒక గిన్నె పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని లైట్గా వేయించుకోవాలి. వేయించకపోయినా బాగానే ఉంటుంది, వేయించినట్లయితే పాయసం కమ్మగా ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకుని మీరు ఉడికిచ్చే దాంట్లో మనం వేసుకోవాలి. నేనైతే కుక్కర్లో ఉడికిస్తాను కాబట్టి కుక్కర్లో వేస్తున్నానండి. మీరు గిన్నెలో ఉడికిచ్చేటట్టయితే గిన్నెలో అయినా వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత గిన్నె పెసరపప్పుకి 2 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసేసి పావుగంట పక్కన పెడదామండి. ఈ పెసరపప్పు నానేలోపు సగ్గుబియ్యాన్ని ఉడికిద్దాము. సగ్గుబియ్యం ఒక అరకప్పు తీసుకుని 1 గంట ముందు నానబెట్టానండి. ఈ సగ్గుబియ్యంలో తగినన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాము. ఉడికేటప్పుడు అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి, అడుగు పడుతుంది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత పెసరపప్పుని స్టవ్ మీద పెట్టుకుందాం. కుక్కర్లో వేసాను కదండి, 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత పెసరపప్పు పాలు పెట్టుకుందామండి. ఈ పాలు పొంగురానివ్వాలి. పాలు పొంగినాయి కదండి, పక్కన పెట్టేసి పెసరపప్పు మూత తీసి చూద్దామండి. కుక్కర్ మూత తీసి చూద్దాం. పెసరపప్పు మంచిగా ఉడికిందండి. గరిటతో ఒకసారి మెదుపుదామండి. బాగా మెత్తగా మెత్తనవసరం లేదు, ఒక పలుకుండేటట్టుగా మెదిపి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఏ కళాయిలో మనం పెసరపప్పు పాయసం చేయాలనుకుంటున్నామో అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేద్దామండి. నెయ్యి టవనిచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకుందాం. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేయించుదామండి. కొబ్బరి ముక్కలు తొందరగా వేగవు కదండి, ఇవి కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేయటం వల్ల పెసరపప్పు పాయసం టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి ముక్కలు ఇలా రంగు మారిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేద్దాము. గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లో తీసుకుందామండి. ఈ విధంగా రంగు మారిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. ఇదే కళాయిలో ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుందామండి. సగ్గుబియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాం, ఉండలు చుట్టకుండా. ఇలా మంచిగా కలుపుకుని పాలు పోద్దామండి. గిన్నె పెసరపప్పుకి 2 గిన్నెలు పాలు పోస్తున్నానండి. చిక్కన పాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది పాయసం. పాలు పోసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. పాయసం తిక్కుగా ఇష్టపడే వాళ్ళు అయితే 2 గిన్నెలు సరిపోతుందండి. పలచగా కావాలనుకుంటే ఇంకొక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడకనిద్దాము. ఇలా ఉడకనిచ్చి 1 అర స్పూను యాలకుల పొడి వేద్దామండి, మంచి ఫ్లేవర్ కోసం. ఈ యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసుకుందామండి. స్టవ్ మీద ఉండగా మనం బెల్లం వేసామంటే పాలు ఇరిగిపోతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి స్టవ్ కట్టేసుకుని బెల్లం వేసుకోవాలి. నేను ఒక గిన్నె బెల్లం వేస్తున్నానండి. మనం టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా బెల్లం వేసేస్తున్నానండి. ఒకవేళ నలకలు గట్ట ఉంటాయి అనుకుంటే బెల్లాన్ని కరగబెట్టి వడకట్టి తీసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గా వేసేసాను. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని చివరిగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసేసుకుందాము. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే యమ్మీ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.